కంటే రేంజ్లు ఉన్నాయి. నువ్వు ఇంగ్లీష్ సినిమాలు పెంచి తెలుగు సినిమాలు తగ్గించడం నాకు నచ్చలేదు. తెలుగు సినిమా డైరెక్టర్ మనకు ఇంగ్లీష్ లెవెల్ తీసుకుపోయిందంటే ఇంగ్లీష్ లెవెల్ అంటే నాన్న మొదల ఇంగ్లీష్ తెలుగు లెవెల్ మాతృభాష. అది కరెక్ట్. మాతృభాష మాతృభాష గొప్పతనం గొప్పది కరెక్ట్. మాతృభాష ఎక్కడ తీసుకుపోయి ఒక టాలీవుడ్ హాలీవుడ్ మెచ్చుకున్నారు తీసుకుపోయి తెలుగు భాష టాలీవుడ్ హాలీవుడ్ కాదు. తెలుగు సినిమా డైరెక్టర్ తీస్తే ఏ వుడ్ అయినా మెచ్చుకోవాలి. అది మన తెలుగు స్పెషాలిటీ. అది మన తెలుగు గొప్పతనం. అందుకంటే ఇంగ్లీష్ సినిమాలకు ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు పరిచయం అయిపోతే మన సినిమా చూసి అర్థమైందా? ఇంగ్లీష్ మేమే పరిచయం అవుతున్నాం. నువ్వు పరిచయం ఆల్రెడీ పరిచయం అయిపోయినావు. ఆల్రెడీ నువ్వు పరిచయం అయిపోయినావు. సినిమా బాగుందా? సినిమా గురించి ఒకటి పడేసుకోవాలంటే మిర్చి పడేసిండు కాదు 2 నుంచి 3,000 కోట్లు పక్క రాకపోతే నన్ను అడుగు. నిన్ను అడిగే పక్క ఆటోమేటిక్ వచ్చేస్తాయి పైసలు. అవసరమే లేదు అన్న. క్యాష్ పెట్టుకోరన్నా. మన బాహుబలి రికార్డ్ ఎంత కొట్టిందో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ దాని మించి రిచ్చిపోతాను మన ప్రభాస్ అనేది. అంటే మెయిన్ గొప్పతనం మీద డైరెక్టర్ తింటది. ఎంత గొప్ప తీసిన. ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే తెలుగు డైరెక్టర్లు ఎవ్వరు పనికిరారు భయ నాగశ్విన్ ముంగల. అట్లా తప్పదు. సినిమా సినిమా తీసిందా గొప్పనే అంటే ఎట్లా అంటలేను. వాళ్ళని మించిన డైరెక్టర్ తప్పు అట్లా అందరు రాజమౌళి. అది ఓన్లీ రాజమౌళి అంటే కాదు. నాగశ్విన్ తెలుగు ఇండస్ట్రీని కాపాడాలి. తెలుగు ఇండస్ట్రీ వచ్చినా కూడా ఎంత మొక్కాలనిపించింది కాళ్ళకి. ఇప్పుడు నాగేశ్వరి మొక్కుతాంటారు. అంతమంది గోలు మెచ్చుకున్నాం. నాగేశ్వరి మా తెలుగు డైరెక్టర్ అందరు గొప్ప వాళ్ళే. ఈయన క్వశ్చన్ అడుగుతుండే చెప్పు. ఏం ఇప్పుడు తెలుగు డైరెక్టర్ గొప్ప అంటున్నావు. ఓకే. ఇంతమందికి రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, రాజమౌళి వీళ్ళందరూ ఎక్కడ పోయి మళ్ళా అంటే సినిమాలు తీస్తారా? సినిమాలు తీస్తారా? నమస్కారం చెప్పి ఇంత మంచి డైరెక్టర్ అంత పెద్ద డైరెక్టర్ ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఎందుకు వచ్చారు? స్టోరీ నచ్చొచ్చు. నాగశ్విన్ స్పెషాలిటీ అది. నాగశ్విన్ స్పెషాలిటీ స్టోరీలో దమ్ముంటే ఆటోమేటిక్ ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. బ్లాక్ బస్టర్ సినిమా తెలుగులో ఏం చెప్పినా నమ్మకపోయినా బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే రోడ్ మీద పోతుంది ఆటో. ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల గుండెల్లో ఉంటది ప్రభాస్ అన్న ఫోటో. అంతే. ముందు చెప్పండి నాగేశ్వర ముందు హ్యాట్సాప్ చెప్పండి. ఎక్కువ మాట్లాడవద్దు, ఎక్కువ లాగొద్దు. బ్లాక్ బస్టర్ సినిమా ఫస్ట్ నువ్వు ఏ డైరెక్టర్ తక్కువ చేసి మాట్లాడు. అందరు సమానమే అని చెప్పు. అందరు సమానమే. గుడ్ వెరీ గుడ్. అందరు సమానమే. ఏ డైరెక్టర్ ఒక్కడే. వాళ్ళు ఏంటి సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ హీరో ఉంటాడు. సూపర్ ఓకే.